హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నదన్నది నాతో కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా డైరీ. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ చేశానండి. నేను మీకు ముందుగా ఒక విషయం చెప్పాలి. నిన్న యాక్చువల్‌గా వ్లాగ్ అప్లోడ్ పెట్టలేదు కదా! దానికి ఒక సారీ చెప్పాలనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా ఈ వ్లాగ్ పెద్దదవ్వడానికి కూడా కారణం అదే అన్నమాట. నిన్న వీడియో పెట్టకపోయేసరికి ఈరోజు కొద్దిగా పెద్ద వీడియో పెడుతున్నాను. సో రేపటి నుంచి డైలీ వ్లాగ్స్ వస్తాయి మీకు. డైలీ వ్లాగ్స్ కూడా అన్నీ కూడా 10 మినిట్సే ఉంటాయి, ఎక్కువగా ఉండదు. బికాజ్ మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి. సో ఇక్కడ నేను ఈవినింగ్ పూట చాయ్ పెట్టేస్తున్నాను అన్నమాట. నేను మా ఆయన ఉంటే ఇద్దరికి కలిపి చాయ్ పెడతాను. ఒకవేళ నేను ఒక్కదాన్నే ఉంటే నేను ఒక్కదానికైతే నేను అసలు చాయ్ పెట్టుకోను అన్నమాట. అంత ఇంట్రెస్ట్ రాదు. సో ఇద్దరం కలిసి కూర్చొని తాగితే బాగుంటుంది కదా. నేనే కాదు, మ్యాక్సిమం లేడీస్ అందరూ కూడా ఇలానే చేస్తూ ఉంటారు. సో అది మార్నింగ్ టీ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంటే. అప్పుడప్పుడు అలా కూడా మర్చిపోతూ ఉంటాను. ఒకవేళ మార్నింగ్ టైంలో ఆయన ఇంట్లో లేకపోతే చాయ్ పెట్టుకోవడం మర్చిపోతూ ఉంటానన్నమాట. ఒకవేళ గుర్తుండి హెడేక్ లాంటిది ఏమైనా వస్తే అప్పుడు మార్నింగ్ పూట పెట్టుకుంటాను, కానీ మ్యాక్సిమం మర్చిపోతూ ఉంటాను మార్నింగ్ ఆయన లేకపోతే. సో ఈవినింగ్ తను ఉన్నారు కదా, చాయ్ అడిగితేను చాయ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అల్లం వేయాలా అని చెప్పేసి అడిగాను. అల్లం రోజు వేసుకోము, బికాజ్ చాలా వేడి చేస్తుంది కదా, అసలే టీ వేడి చేస్తుంది. అందులో రోజు అల్లం వేసుకొని తాగితే ఇంకా బాగా ఎక్కువ వేడి చేస్తుంది. అందుకని రోజు వేసుకోము. ఎప్పుడైనా బాగా స్ట్రెస్డ్గా కానీ లేదా హెడేక్లా కానీ ఉంటే అల్లం వేస్తూ ఉంటాను అన్నమాట. ఇక్కడ పాపతో మాట్లాడుతున్నాను, వాటర్ అడుగుతుంది నన్ను. సో కొద్దిగా పనిలో ఉన్నాను, బిజీగా ఉన్నాను. దానికి కూడా ఫీవర్ వచ్చే సిమ్టమ్స్ ఉన్నాయి. ఇన్ని రోజులు మా అబ్బాయికి బాగాలేదు, వాడిని కొద్దిగా రికవర్ చేశాను, వాడు బాగానే ఉన్నాడు, స్కూల్కి వెళ్తున్నాను అన్నప్పటికీ మళ్ళీ ఇది తయారైందన్నమాట. సీజన్ అలా ఉంది. సో పిల్లలందరూ కూడా అలానే ఉన్నారు కదా. ఈరోజు నేను మ్యాక్రోనీ చేద్దాం అనుకుంటున్నాను. ఆ మ్యాక్రోనీ ఎప్పుడో కొన్నానండి, అది అలా ఉండిపోయింది. అండ్ మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుందేమో అనే భయానికి చేద్దాం ఈరోజు ఎలా అయినా సరే అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అన్నమాట. ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి చాలా తక్కువగా ఉన్నది. అది అలా అని పడేయలేకపోతున్నాను, ఉంచలేకపోతున్నాను. ఆ బాక్స్ అక్కడ అడ్డంగా కనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి. అందుకని ఏం చేయాలో అర్థం కాక మా ఆయన అడిగితే సరే ఉంచు దాంట్లో వాడేద్దాంలే అని చెప్పేసి ఆయన అన్నారన్నమాట. ఇక్కడ మ్యాక్రోనీ నేను 2 కొన్నానండి. ఒకటేమో యూ షేప్లో ఉంటుంది కదా, సేమ్ బోటీలా ఉంటుంది అది. అండ్ ఇంకోటేమో ఇలా స్ట్రైట్గా గొట్టల్లాగా ఉంటాయి పెద్దగా. ఇవి అంతగా టేస్ట్ లేవండి. మనం ఏదైనా చేసినప్పుడు దాంట్లోకి మసాలా ఏమీ వెళ్ళట్లేదు, చాలా చప్పగా ఉంటుందన్నమాట. ఇది అనవసరంగా తీసుకున్నాను అని చెప్పేసి అనుకున్నాను. కాంబో ప్యాక్ లాగా తీసుకున్నాను. సో ఇదైతే నాకు అంతగా నచ్చలేదు అన్నమాట, పొడుగ్గా వచ్చింది. అందుకని ఇది ఉండిపోయింది, లేకపోతే ఇన్ని రోజులు ఉండదు ఇంట్లో. అది చిన్నగా ఉన్నవేమో బాగుంటాయి అన్నమాట మ్యాక్రోనీ. మమ్మీ ఏం వండుకున్నా కూడా మనం మసాలా లోపల దాకా వెళ్ళేసి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఇది కూడా బాయిలింగ్ పెట్టేశాను అనుకోండి, చాయ్ తాగేసిన తర్వాత ఆ మ్యాక్రోనీ కుక్ చేస్తే అందరం కొద్దిగా తిందామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. అయితే టీవీ చూడు అనగానే అది అలిగి వెళ్ళిపోయిందన్నమాట. చూసారు కదా, అలా నాయిస్ విన్నారా అలాగా. ఇందులో మ్యాక్రోనీలో నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే అవి ఒకదానికొకటి అంటకుండా ఉంటాయి అన్నమాట. సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం దీన్ని ఓవర్ కుక్ చేసుకోకూడదు అనమాట. చాలా వేగంగా ఉడికిపోతాయండి కంపెనీవి అయితే. జస్ట్ నార్మల్గా మనం షాప్లో కొంటాం చూడండి లూజ్వి, అవి అయితే కొద్దిగా ఎక్కువసేపు పడతాయి. కానీ మనం ఏవైనా ప్యాకెట్స్ కొనుక్కున్నాం అనుకోండి, అవి అయితే తొందరగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఓవర్ కుక్ చేసుకుంటే అసలు ఏమీ బాగోవు. మీరు ఎంత మసాలా వేసి ఎంత బాగా వండుదాం అనుకున్నా కూడా అవి అస్సలు బాగా రావు. అంతేకాకుండా క్వాంటిటీ అనేది డబుల్ త్రిబుల్ అయిపోతుంది అన్నమాట. మనం ఎంత బాయిల్ చేస్తే అంత ఎక్కువ క్వాంటిటీలో అవి మారిపోతూ ఉంటాయి అన్నమాట.
అందుకని కరెక్ట్గా కుక్ చేసుకోండి. అవి ఎప్పుడైతే మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయో దాని తర్వాత ఒక జస్ట్ 2 మినిట్స్ ఉంచితే అవి మనకి సరిపోతాయి అన్నమాట. తర్వాత ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ వంపేసాను. వంపేసిన తర్వాత మళ్ళీ చల్ల నీళ్ళు పోసాను. అందులోనే చల్లటి నీళ్ళు పోసి ఇలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ అవి కూడా నేను వడకట్టేసుకుంటాను అనమాట. మనం చల్లటి నీళ్ళు పోసి వడకట్టకపోతే ఏమవుతాయో తెలుసా, అవి ఒకదానికొకటి అంటేస్తాయి. తినేటప్పుడు అసలు ఏమీ బాగోదు, వండుకునేటప్పుడు కూడా తినేటప్పుడు కూడా ఎప్పుడు బాగోవన్నమాట. అందుకని మనం దాన్ని ఉడకబెట్టిన నీళ్ళు వంపిన తర్వాత చల్లార్చిన నీళ్ళు కూడా అందులో పోసి మళ్ళీ వడకట్టుకోవాల్సి ఉంటుంది మనం. ఇక్కడ పిల్లల కోసం వేడి నీళ్ళు పెట్టానండి పొయ్యి మీద. మేము కొలాయి నీళ్ళు తాగుతూ ఉంటాం అన్నమాట, మినరల్ వాటర్ కాదు. సో పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇలా మరగబెట్టి చల్లార్చిన నీళ్ళు ఇస్తూ ఉంటాను అనమాట. వాడు స్కూల్కి వాటర్ బాటిల్ కూడా నేను అదే పెడుతూ ఉంటాను. ఎప్పుడో ఎండాకాలంలో నేను చల్లటి నీళ్ళు పడుతూ ఉంటాను, కానీ మిగతా ఏ కాలంలో అయినా సరే కూడా నేను ఇలాగ మరగబెట్టి చల్లార్చిన నీళ్ళే పడుతూ ఉంటాను అన్నమాట. అయినప్పటికీ వాళ్ళిద్దరికీ ఏదో ఒకటి కామన్గా వస్తూనే ఉంటుంది. అసలు చాలా ఇమ్యూనిటీ తక్కువ అనమాట పిల్లలకి ఈ మధ్య కాలంలో. మా పిల్లలకనే కాదు, ఎవరిని చూసినా అలానే ఉన్నారు. సో ఇంకా చూడాలన్నమాట. కానీ మా పిల్లలు కొద్దిగా పర్వాలేదు, ఫుడ్స్లో ఏం పెట్టినా కూడా వద్దు అనకుండా తింటారు. బట్ అలా అని కూడా అనుకోకూడదు అన్నమాట. మరి ఏం ప్రాబ్లం ఏంటో తెలియదు, కానీ అందరికీ కామన్గా ఇప్పుడు ఒకరికి వస్తే ఇంటి అందరికి రావడం ఇలా ఉంది కదా. సో అలాగా జరుగుతూ ఉండింది. ఇక్కడ నేను ఇందాకలా ఉడకబెట్టి ఉంచాను కదండి మ్యాక్రోని, దాన్ని వండుతున్నాను అన్నమాట. ఎగ్ వేసి వండుతామనేసి అనుకున్నాను. బికాజ్ అది ఏమేసి వండినా బాగోట్లేదు, ఉట్టి ఎగ్ వేసి వండితేనే బాగుంటుంది అన్నమాట. అందులో కూడా ఎక్కువ ఎగ్ వేసి వండుకుంటూనే బాగుంటుంది. సో ఫస్ట్ నేను ఆయిల్ వేసాను, తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసాను, తర్వాత పచ్చిమిర్చి వేసాను, తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నేను 3 ఎగ్స్ పగలగొట్టేసి వేసుకుంటున్నాను. సో ఎగ్స్ వేసాక మనం ఎక్కువగా కలపకూడదు, చాలా తక్కువగా కలపాలన్నమాట. ఎక్కువగా కలిపేస్తే ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి ఎగ్ అనేది. ఒకవేళ తక్కువ కలిపామనుకోండి కొద్దిగా పెద్ద ముక్కలుగా ఉంటాయి అన్నమాట. మనం తినేటప్పుడు మనకి పంటికి తగులుతూ ఉంటాయి. అది ఇందులో నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయలేదు, పసుపు ఒక్కటే వేసుకున్నాను అన్నమాట. ఇలా ఒక్కసారి మనం అలా పైన ఇలా కలుపుకోవాలన్నమాట. నేను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేశాను, ఎందుకంటే ఇది మా పిల్లలు కూడా తినాలి. అందుకని నేను కొద్దిగా కారం మాత్రమే యాడ్ చేశాను అనమాట. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను అనమాట. చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను, చూసారు కదా. అండ్ ఇప్పుడు ఒక పావు స్పూన్ గరం మసాలా ఇలాగే యాడ్ చేస్తున్నాను అనమాట. అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా నెమ్మదిగా కలుపుకోవాలి. అడవిడిగా గబగబా కలిపేసామనుకోండి అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. టేస్ట్ అనేది అంతగా ఏమీ బాగోదన్నమాట తినేటప్పుడు. ఒకసారి మనం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టి చల్లార్చి ఉంచుకున్న మ్యాక్రోనీ ఉంటుంది కదా, అది మనం ఇందులోకి వేసేసుకోవాలి. వాటర్ ఏమీ ఉండకుండా చూడండి. వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి మళ్ళీ నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా మనం ఇట్లాంటి అట్ల కర్ర అయితే బాగుంటుందండి కలుపుకోవడానికి. ఈ నాన్ స్టిక్లో వాడే వుడెన్ స్పూన్స్ కంటే కూడా మనకి ఇలాంటి అట్ల కర్రలు అయితే బాగుంటాయి. అలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలన్నమాట.
ఇలాగ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేస్తేనే బాగుంటుంది ఈ మ్యాక్రోనీలో మాత్రం, ఎందుకంటే ఇది అసలే ఫ్లేవర్ బాగాలేదు. ఫ్లేవర్ అంటే ఏమి లేదండి బాబు, చాలా పెద్దగా ఉంది కదా, సో అది అంతగా నాకైతే నచ్చలేదన్నమాట. సో ఇలా ఒకసారి సోయా సాస్ ఉంటే మంచిది, లేకపోతే మనకి షాప్స్లో మామూలుగా 10 రూపీస్వి 10 రూపాయలవి సోయా సాస్ ప్యాకెట్లు దొరికాయి అనుకోండి, అవి తెచ్చైనా వేసుకోవచ్చు అనమాట. మనం వేసుకున్న తర్వాత ఇలా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే దింపేస్తే దాని టేస్టే ఉండదు. సో మనం ఎంత ఫ్రై చేస్తే మనకి మ్యాక్రోనీ అనేది అంత టేస్ట్గా వస్తుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, బట్ నా దగ్గర కొత్తిమీర లేదు, సో నేను కొత్తిమీర వేయలేదన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మనం పైనుంచి ఒకసారి నిమ్మకాయ పిండేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. నిమ్మకాయ అంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ పిండాలి. మనం ఇలా స్టవ్ ఆన్లో ఉండగానే నిమ్మకాయ పిండామంటే ఏమవుతుందంటే అది నిమ్మకాయ అనేది చేదు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి పాడైపోయిన నిమ్మకాయ టేస్ట్ ఎలా ఉంటుంది అలాగా వస్తుంది అన్నమాట. అందుకని ఎప్పుడైనా మనం స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండుకున్నామంటే దాని టేస్ట్ అనేది పాడవకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వాటర్ అనేవి మరిగిపోయాయి చూసారా, ఇట్లా మరగబెడతానండి, తెరల కాగబెడతాను. వేడి చేసి దింపేస్తూ ఉంటారు కదా, ఆ వాటర్ వేస్ట్ మనం పట్టినా ఒకటే పట్టకపోయినా ఒకటే. ఇలాంటివి అయితే మనం అవి అయిపోయేదాకా కూడా మనం వాడుకోవచ్చు అన్నమాట. ఆ వేడి నీళ్ళు అనేవి, నాకు వేడి చేసి దింపేసే నీళ్ళు అంటే అసలు నచ్చవు. ఎప్పుడు కూడా నేను టైం లేకపోయినా కూడా ఇలాగే నేను మరగబెడుతూ ఉంటాను అన్నమాట. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను, తర్వాత లెమన్ పిండుతున్నాను. ఇంకా తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం మన ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇది అండి, సో ఇలా ఉంటుందన్నమాట చూడడానికి. మనకు కొత్తిమీర, చీజ్ ఇవన్నీ వేసుకుంటే ఇంకొద్దిగా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది, బట్ అవి ఏవి లేవు. ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేశాను అన్నమాట. టమాటా వేయాల్సిన అవసరం లేదు మనం ఎగ్ వేసుకున్నప్పుడు. నేను ఎగ్ వేయకపోతే టమాటా వేస్తాను, ఏదో ఒకటే వేస్తాను, రెండు ఎప్పుడు వేయను అనమాట. ఆ కడాయిలో కొద్దిగా ఉంచేసాను కదా, అది ఎందుకంటే మా కీర్తన్ కోసము. పాపకి జ్వరం వచ్చే సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్లో చెప్పాను కదా, సో దానికైతే జ్వరం వచ్చేసింది. అందుకని ఇంకా నేను దానికి పెట్టకూడదు అనుకున్నాను అనమాట. ఎగ్, నాన్ వెజ్ ఇలాంటివి పెట్టకపోవడం మంచిది కదా పిల్లలకి ఫీవర్ వచ్చిన టైంలో. సో అందుకని ఇంకా దానికి పెట్టొద్దు, వాడికి హోంవర్క్ చేసేటప్పుడు ఇలా వాడికి తినిపించేద్దాము దానికి చూడకుండా అని చెప్పేసి అనుకున్నాను. సో ఇక్కడ మేమిద్దరం కూర్చొని తింటున్నాం అన్నమాట. మేము తినడం చూసినా కూడా గోల్ చేస్తుంది తింటానని, ఒంట్లో బాగోపోయినా కూడా. సో అందుకని ఇంకా వాళ్ళిద్దరిని ఆ రూమ్లో ఉంచాను. సో ఇక్కడ మేము సీక్రెట్గా తింటున్నామని చెప్పొచ్చు. మరి పిల్లల్ని ఆపలేం కదండి, అలా అని పెట్టేశామంటే దానికి మళ్ళీ చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. అది ఇది పెట్టలేని ఇష్యూ కంటే పెట్టితే ఇంకా పెద్ద ఇష్యూ అయిపోతుంది. అందుకని ఇంకా దాన్ని ఆ రూమ్లో పెట్టేసి ఉంచేసాను అన్నమాట. అండ్ ఇక్కడ మా ఆయన నిమ్మకాయ సరిపోలేదు అంటేను మళ్ళీ పిండాను నేను. సో పిండేసి ఒకసారి కలుపుతున్నాను అనమాట. ఇలా మా ఇద్దరి టైం అనమాట ఇది. తను కెమిస్ట్రీ ఏదో ప్రిపేర్ అవుతున్నారు వీడియో కోసము. తను కూడా యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారండి, కెమిస్ట్రీ గురించి అలాగే ఫార్మా గురించి చేస్తూ ఉంటారు. నాలాంటి వ్లాగ్స్, టెక్స్ ఇవి కాదు. సో ఎడ్యుకేషన్కి సంబంధించిందనమాట. ఆయన ఛానల్లో మ్యాక్సిమం అన్ని ఎడ్యుకేషన్ అనమాట. మ్యాక్సిమం ఫార్మా గురించి ఉంటాయి, చాలా తక్కువ కెమిస్ట్రీ గురించి ఉంటాయి అన్నమాట. అది ఇది బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు కానీ, బట్ ఫార్మా వాళ్ళు ఎక్కువ ఆదరణ వల్ల ఫార్మా వీడియోస్ ఎక్కువ చేస్తున్నారన్నమాట. బట్ తనకి కెమిస్ట్రీ అంటే ప్యాషన్ చాలా ఎక్కువ అండి. అంతకుముందు లెక్చరర్గా చేశారన్నమాట, శ్రీ చైతన్య కాలేజ్లో శ్రీకాకుళం దగ్గర చేశారన్నమాట, లెక్చరర్గా చేశారు. సో దాని తర్వాత ఫార్మా ఇండస్ట్రీలోకి వచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఫార్మా జాబ్ చేస్తున్నారు తను. సో ఫార్మాకి సంబంధించిన వీడియోస్ ఎక్కువ తను అప్లోడ్ పెడుతూ ఉంటారన్నమాట. దాందే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు. పాపం 2-3 డేస్ ఇలా కష్టపడతారండి వీడియో నీట్గా రావడానికి. వీలైనంత చిన్న వీడియోలో ఎక్కువ మ్యాటర్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. సో దానికోసమే ఇక్కడ తను ప్రిపేర్ అవుతూ ఉన్నారన్నమాట. డ్యూటీ నుంచి వచ్చి కూడా ఇలా ప్రిపేర్ అవుతున్నారు. తనకి ఇష్టమేలేండి ఇలాంటి ప్రిపరేషన్, ఇలాంటివన్నీ కూడా. యూట్యూబ్ ఛానల్ చేయకముందు కూడా తను చాలా ఇలాగా చదవటానికి ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. ఎక్కడైనా బుక్స్ దొరికితే తీసుకొచ్చి చదవడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఒకవేళ తన ఛానల్ చూడాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తన ఛానల్ నేమ్ వచ్చేసి జీబీఆర్ ఫార్మా ట్యుటోరియల్ అని చెప్పేసి ఉంటుందండి. మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు, బాగుంటుంది చాలా.
ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఆయనకి. తన రిప్లైస్, కామెంట్స్ ఇవన్నీ చూసుకుంటున్నారన్నమాట ఇప్పుడు ఈ టైంలో, తినే టైంలో. సో చాలామందికి మ్యాక్సిమం పాపం రిప్లై కష్టపడి ఇస్తూ ఉంటారు. చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి తన వీడియోస్కి, అలానే కష్టపడి రిప్లై ఇస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ నేను బ్రౌన్ కేక్ తింటున్నాను. పాస్తా తినడం అయిపోయింది. సో పిల్లలకి వాళ్ళని ఓదార్చడానికి వాళ్ళకి కేక్ ఇచ్చాను. సో వాళ్ళతో పాటు నేను కూడా ఒక చిన్న ముక్క తీసుకున్నాను అన్నమాట. వాళ్ళు గబగబా తినేశారు. సో నా చేతిలో ఉన్నది తీసుకోవడానికి మళ్ళీ వచ్చారన్నమాట ఇద్దరు. చూసారు కదా, కేక్ కూడా అంత మంచిది కాదు వాళ్ళకి ఇవ్వడానికి. అందుకే చిన్న పీసెస్ ఇచ్చాను అన్నమాట. ముందు నాకంటే పెద్ద పీసెసే ఇచ్చాను. అవన్నీ గబగబా తినేసి నా చేతిలో ఉందని తీసుకోవడానికి వచ్చారు. పిల్లలు ఎవరి ఇంట్లోనే అంతే కదా. సో మా ఇంట్లో కూడా ఇంతే అన్నమాట. నేను ఇలా తినేసిన తర్వాత వాడికి వర్క్ చేయించడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు 7 o'clock ఇలా అయిపోతుందండి. అప్పటికే లేట్ అయిపోయింది. అసలు డైలీ నేను 6 o'clock కల్లా వాడికి వర్క్ చేయించడం స్టార్ట్ చేస్తానన్నమాట. ఎందుకంటే వాడికి స్కూల్లో వదిలిపెడతారు 3:30కి. వాడు 3:30కి వచ్చాక కొద్దిగా రెస్ట్ తీసుకుంటాడు, ఆడుకోవడం లేదా టీవీ చూడడం ఇలాంటివన్నీ చేస్తాడన్నమాట. 3:30 to 6 వరకు నేను వాడు ఏది చేసుకున్నా వాడి ఇష్టం, నేను వదిలేస్తాను. ఆ లోపలే స్నానం ఇవన్నీ కూడా వాడికి అయిపోతాయి అన్నమాట. కొద్దిగా స్కూల్ నుంచి వచ్చాడు కదా, రెస్ట్ ఇచ్చిన తర్వాత ఏదైనా తినిపించి ఇంకా వర్కులు మొదలు పెట్టిస్తానన్నమాట. వీడి చిన్నోడైనా వీడి హోంవర్క్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి పాపం. బట్ ఇంకా అంతే కదా, తప్పదు. ఒకసారి స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా ఇవన్నీ నార్మల్, తప్పదు. సో వర్కులు చేయాల్సిందే, హోంవర్క్లు చేయకపోతే ఎలా చెప్పండి. ఇంకా స్కూల్లో జాయిన్ చేసి ఇంకేం లాభం చెప్పండి. అందుకని ఇంకా వర్కులు చేపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ వీడు ఎప్పుడైతే వర్క్ చేయడం మొదలు పెడతాడో అక్కడ మా చిన్నది అల్లరి చేయడం ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే వాడిని ఏడిపించడానికో ఏమో మరి, వీడు ఇక్కడ వర్క్ చేస్తుంటే కావాలని వాడి ముందు వచ్చి ఆడడం, వాడిని రెచ్చగొడుతూ ఉంటుంది అన్నమాట.